ఊహించని స్పైడర్స్ వెబ్ దాడితో షాక్ గురైన రష్యా ఇప్పుడు ఉక్రెయిన్కు చుక్కలు చూపిస్తోంది. వరుస దాడులతో విరుచుకుపడుతోంది పుతిన్ సేన. హై ఎండ్ క్షిపణులు, బాలిస్టిక్ మిసైళ్లతో దాడులు కొనసాగిస్తుంది. ఉక్రెయిన్ కీలక నగరం సుమీ నగరంలోకి రష్యన్ బలగాలు ఎంట్రీ ఇచ్చాయి. క్రిమియన్ బ్రిడ్జి పేల్చివేత తర్వాత ప్రతీకారంతో రగిలిపోతుంది రష్యా. ఉక్రెయిన్లోని 20% భూభాగాన్ని ఆక్రమించింది రష్యా. ఆపరేషన్ స్పైడర్ వెబ్తో రష్యాకు ఉక్రెయిన్ షాక్ ఇచ్చింది. ఇకపై ఉక్రెయిన్ను ఉపేక్షించకూడదనే ఉద్దేశంతో రష్యా దాడులు కొనసాగిస్తుంది. రష్యా గడ్డపై మరో దాడి జరిగితే గనుక న్యూక్లియర్ వార్కు కూడా వెనకాడబోమంటూ రష్యా హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో వరుస దాడులతో ఒక్కసారిగా రష్యా విరుచుకుపడుతున్న పరిస్థితి కనబడుతోంది. ప్రధానంగా ఉక్రెయిన్ సరిహద్దు నగరాలపై రష్యా టార్గెట్ చేస్తోంది. హై ఎండ్ రాకెట్ లాంచర్లు అలాగే మిసైల్స్తో విరుచుకుపడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా మరొకసారి ఉక్రెయిన్ రష్యన్ దాడులతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి కనబడుతోంది. సుమీ చుట్టుపక్కల పొలాలు అలాగే గ్రామాలపై నిరంతరం షెల్లింగ్ కొనసాగుతున్నట్టుగా ఉక్రెయిన్ ఆ ప్రాంత వాసుల్ని అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈశాన్య ఫ్రంట్ లైన్ వెంబడి రష్యన్ దళాలు ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఉక్రెయిన్కు కీలకమైనటువంటి సుమీ నగరానికి ముప్పు పొంచి ఉందంటూ ఉక్రెయిన్ అధికారులు అక్కడి ప్రజలు హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా రష్యాను ఆక్రమిత క్రిమియాతో కలిపే కీలక వంతెన్ను కైవ్ ఢీకొట్టిన తర్వాత ఈ నగరం ముప్పు పొంచి ఉన్నట్టుగా చెప్తున్నారు. పుతిన్ దళాలు ఈ ప్రాంతంలోని ఫ్రంట్ లైన్లో దాదాపు 9 మైళ్ళ దూరం వరకు ఉక్రెయిన్ భూభాగంలోకి చొచ్చుకొచ్చి ఆక్రమించినట్టుగా చెప్తున్నారు. సుమీ చుట్టుపక్కల పొలాలు అలాగే గ్రామాలు ఎప్పుడూ షెల్లింగ్ ఎదుర్కొంటున్నట్టుగా ఉక్రెయిన్ ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రష్యన్ సైన్యం నిరంతరం తమ సరిహద్దు గ్రామాలపై భారీ ఆర్టిలరీ గన్లతో షెల్లింగ్ చేసినట్లుగా ఉక్రెయిన్ ఆరోపిస్తుంది. అలాగే ఇక నివాస భవనాలు టార్గెట్ చేసుకొని సాధారణ పౌరులపై దాడులు చేసినట్టుగా కూడా ఉక్రెయిన్ ఆరోపిస్తుంది. మరోవైపు పొలాలు, పౌర మౌలిక సదుపాయాలను దెబ్బతీస్తుందంటూ కూడా ఉక్రెయిన్ సైనిక పరిపాలనాధిపతి ఒర్హే ఆరోపిస్తున్నారు. అలాగే మంగళవారం ఇక నీటి అడుగున జరిగిన పేలులో రష్యా క్రిమియాను కలిపే 12 మైళ్ళ పొడవైన వంతెనలో కొంత భాగాన్ని ఉక్రెయిన్ ప్రత్యేక దళాలు పేల్చివేశాయి. ఈ నేపథ్యంలో క్రిమియన్ వంతెన అలాగే కెర్చ్ వంతెన రష్యాను 2014లో స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ ప్రాంతాన్ని ఇప్పుడు ఉక్రెయిన్ పూర్తి స్థాయిలో రష్యాకు ఇబ్బందికర పరిస్థితులు తీసుకొచ్చి పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ చేసినటువంటి దాడులతో ఒక్కసారిగా రష్యా కూడా ఇటు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా స్పైడర్స్ వెబ్ పేరుతో ఉక్రెయిన్ దళాలు 18 నెలల క్రితమే తమ గూఢాచారులను రష్యన్ భూభాగంలోకి చొప్పించి ఉక్రెయిన్కు దాదాపు 5,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రష్యా ఎయిర్ బేస్ అలాగే కీలక రష్యా స్థావరాలపై చొచ్చుకు వెళ్ళి చాలా పటిష్టమైన దాడులతో ఒక్కసారిగా రష్యాకు చెందినటువంటి వైమానిక ఆయుధ సంపత్తిని ధ్వంసం చేయడంలో పూర్తి స్థాయిలో సఫలీకృతమైంది. దీంతో ఊహించని దాడితో ఒకసారిగా రష్యా ప్రతీకార దాడులకు సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మరోవైపు ఇటు రష్యాపై ఉక్రెయిన్ చేసినటువంటి వ్యూహాత్మక దాడులతో రష్యా ఒక్కసారిగా తేరుకుంది. తమ ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని, అలసత్వాన్ని పసిగట్టినటువంటి రష్యా ఇప్పుడు ఉక్రెయిన్పై భారీ దాడులకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు యుద్ధం మొదలై 3 సంవత్సరాల తర్వాత ఒక్కసారిగా ఇటు రష్యా అటు ఉక్రెయిన్ పరస్పరం భారీ దాడులకు దిగబడుతున్న పరిస్థితి కనబడుతోంది. తొలుత ఉక్రెయిన్పై రష్యా చేసిన దాడులతో ఒక్కసారిగా ఉక్రెయిన్లోని పౌర నివాసాలు అలాగే అనేక అపార్ట్మెంట్లు, చాలా కీలక ప్రాంతాల్లోని నివాస ప్రాంతాలు అలాగే పొలాలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్న పరిస్థితి కనబడుతోంది. ఇటు రష్యా అధ్యక్షుడిపై చేసిన దాడి మర్డర్ అటెంప్ట్ తర్వాత పూర్తి స్థాయిలో రష్యా ఇటు ఉక్రెయిన్ సంబంధించినటువంటి కీలక నగరాలే లక్ష్యంగా టార్గెట్గా దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో మరోవైపు అటు ఉక్రెయిన్ కూడా విరుచుకుపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఇటు శాంతి చర్చల ప్రక్రియ ఓవైపు తుర్కియాలో కొనసాగుతున్న నేపథ్యంలో మరోవైపు అటు శాంతి చర్చలతో ప్రక్రియతో సమాంతరంగా ఇటు పరస్పరం దాడులైతే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే వరుస దాడులతో ఇటు 2 దేశాలు కూడా పరస్పరం డ్రోన్లను అలాగే మిసైళ్లను ప్రయోగించుకుంటూ
అటు ప్రాణ ఆస్తి నష్టం కలుగుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే ఉక్రెయిన్లోని 20% భూభాగాన్ని రష్యా ఆక్రమించినట్టుగా చెప్తున్నారు. రష్యన్ దళాలు ముందుకు చొచ్చుకు వచ్చి ఉక్రెయిన్లోని పలు ప్రాంతాలను ఆక్రమించుకున్నట్టుగా కూడా వార్తలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ కూడా అప్రమత్తమైన పరిస్థితి కనబడుతోంది. వరుస దాడులతో ఉక్రెయిన్ అలాగే రష్యా పరస్పరం దాడులు కొనసాగించుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. ఇక ఎవరికి వారే యుద్ధంలో ప్రత్యర్థిపై పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తుండడంతో పరిస్థితిలో ఏ మార్పు రావడం లేదు. అయితే చర్చలకు సానుకూలంగా అంటూ రష్యా ఉక్రెయిన్ పైకి చెబుతున్న రెండు దేశాల మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చుతుండడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో ఉక్రెయిన్పై తమ బలగాలు చేసిన దాడుల్లో దాదాపు 1500 మందికి పైగా దేశ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లుగా రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటిస్తోంది. మరోవైపు కీవ్లో డ్రోన్లు, క్షిపణులు, సాయుధ పోరాట వాహనాలు, ఫిరంగి తుపాకులను ధ్వంసం చేశామన్నారు. 3 ఏళ్లుగా జరుగుతున్న యుద్ధంలో తమ సైన్యం దాదాపు 1 మిలియన్ రష్యన్ సైనికులు అంటే దాదాపు 10 లక్షల మంది రష్యన్ సైనికులు హతమార్చినట్టుగా ఉక్రెయిన్ సాయుధ దళాలు ప్రకటిస్తున్నాయి. యుద్ధంలో మొత్తం 10 లక్షల మంది వరకు రష్యన్ సైనికులు మరణించినట్టుగా చెప్తున్నారు. అందులో గత 24 గంటల్లోనే దాదాపు 1200 మంది రష్యన్ సైనికులను చంపినట్టుగా కూడా ఉక్రెయిన్ ప్రకటిస్తుంది. అయితే ఇంతకాలంగా యుద్ధంలో రష్యాదే పైచేయి కాగా ఇటీవల ఉక్రెయిన్ కూడా ఊహించని విధంగా రష్యాపై ప్రతి దాడులకు దిగుతోంది. డ్రోన్స్తో విరుచుకుపడి ఊహించని షాక్ ఇస్తోంది. లేటెస్ట్గా కీలక బ్రిడ్జిని కూడా కూల్చివేసినట్లుగా ఉక్రెయిన్ ప్రకటించింది. దాదాపు 1100 కిలోల పేలుడు పదార్థాలతో రష్యాలోని రోడ్లు, రైలు బ్రిడ్జిలను పేల్చివేసినట్టుగా చెప్తోంది. ఇన్నాళ్ల పాటు రష్యా దళాలు క్రిమియా బ్రిడ్జిని ఉపయోగించి ఉక్రెయిన్ భూభాగంలోకి వెళ్లి దాడులు చేస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఆ కీలకమైన బ్రిడ్జిని పేల్చాలని ఉక్రెయిన్ చాలా కాలంగా ప్లాన్ చేస్తుంది. 2022 ఫిబ్రవరిలో కూడా యుద్ధం మొదలైంది. అప్పటి నుంచి రష్యాకు ఈ బ్రిడ్జ్ కీలకంగా మారింది. ఇప్పటికే 2 సార్లు ఈ బ్రిడ్జిని పేల్చివేసేందుకు ఉక్రెయిన్ ప్రయత్నించింది. అయితే మంగళవారం దీన్ని పూర్తి స్థాయిలో పేల్చివేసినట్టుగా చెప్తోంది. 2022-23లో కూడా దీనికి సంబంధించినటువంటి ప్రణాళికలు వేశామని, అయితే ఇప్పుడు అండర్ వాటర్ బాంబులతో బ్రిడ్జిని పేల్చివేశామని ఉక్రెయిన్ దళాలు చెప్తున్నాయి. ఇక ఈ ఆపరేషన్ కొంతకాలంగా ప్లాన్ చేసి అమలు చేసినట్టు చెప్తున్నాయి. దీనికి సంబంధించి వీడియో ఫుటేజ్ను కూడా రిలీజ్ చేశాయి ఉక్రెయిన్ సెక్యూరిటీ ఫోర్సెస్. దాదాపు 19 కిలోమీటర్ల పొడవున క్రిమియా బ్రిడ్జిని అండర్ వాటర్లో పిల్లర్లతో సహా టార్గెట్ చేసి పేల్చివేసినట్టుగా ఉక్రెయిన్ దళాలు చెప్తున్నాయి. మొత్తం మీద వరుస దాడులతో పరస్పరం ఇటు ఉక్రెయిన్, రష్యా ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఓవైపు శాంతి చర్చల ప్రక్రియ కొనసాగుతూనే మరోవైపు ఇరు దేశాలు కూడా ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకుంటూ ఆందోళన రేకెత్తిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో శాంతి చర్చల అంశం కాస్త పక్కదారి పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తాజాగా స్పైడర్స్ వెబ్ పేరుతో ఉక్రెయిన్ చేసిన దాడితో రగిలిపోతున్న రష్యా ప్రతీకార దాడులు అయితే కొనసాగిస్తోంది. మరొకసారి ఉక్రెయిన్ కనుక తమ భూభాగంపై దాడులకు తెగబడితే ఈసారి న్యూక్లియర్ వార్ తప్పదంటూ రష్యా చాలా గట్టిగా హెచ్చరిస్తున్న పరిస్థితి. అంతేకాదు కీలక నగరమైనటువంటి సుమీ ప్రాంతంలోకి దాదాపు చొచ్చుకెళ్లే ప్రయత్నం చేసింది. వందలాది మంది రష్యన్ సైనికులు డ్రోన్లు, మిసైల్తో విరుచుకుపడుతూ ఉక్రెయిన్ భూభాగంలోకి దాదాపు 20 కిలోమీటర్ల మేర చొచ్చుకుపోయినట్టుగా తెలుస్తోంది. రైట్, మా ప్రతినిధి శివ జైన్ అవుతున్నారు. శివ, ఓవైపు రష్యా ఉక్రెయిన్ శాంతి చర్చలంటూనే మరోవైపు పరస్పరం దాడులు కొనసాగించుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. సో ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది? ముఖ్యంగా ఉక్రెయిన్ భూభాగంలోకి రష్యా చొచ్చుకొని వెళ్ళి భారీ దాడులు కొనసాగిస్తున్నట్టుగా అర్థమవుతుంది. సో ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్థితి కొనసాగుతుంది? ఇటు రష్యా, ఉక్రెయిన్ పరస్పరం ఎలాంటి దాడులు చేసుకుంటున్నాయి?
ఉక్రెయిన్ కు రష్యా చుక్కలు చూపిస్తుంది. గత కొన్ని రోజులుగా కూడా ఒకరిపై ఒకరు దాడులు ప్రతిదాడులు చేసుకుంటున్నారు. ఒకరు పై చేసి సాధించేటప్పటికి మరొకరు కూడా ప్రతిదార దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇటీవల ఉక్రెయిన్ ప్రధానంగా దాడులు చేసిన నేపథ్యంలో అటు నాగరిక విమానాలను కోల్పోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఇటు దాడులు ప్రతి దాడులతో రెండు దేశాలు కూడా ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటారు. వరుస దాడులతో పుతిన్ సేన కూడా ఉక్రెయిన్ పై విరుచుకుపడుతోంది. హై ఎండ్ క్షిపణులు, బాలిస్టిక్ మిసైళ్లతో దాడులకు తెగపడుతున్నారు. ఉక్రెయిన్ కీలక నగరం సుమీ నగరంలోకి రష్యా బలగాలు చొచ్చుకుని వెళ్ళినట్టు తెలుస్తోంది. క్రిమియన్ బ్రిడ్జ్ పేల్చివేత తర్వాత ఆ ప్రతీకారంతో రష్యా రగిలిపోతోంది. అది ఇటీవల ఏదైతే ఉక్రెయిన్ దాడి జరిపిందో అంటే దాదాపు 1100 కిలోలకు పైగా పేలుడు పదార్థాలతో రష్యాకు సంబంధించిన క్రిమియన్ బ్రిడ్జ్ ని పేల్చేసింది. అది కీలక రాకపోకలకు ప్రధానంగా ఉండే బ్రిడ్జ్ ని పేల్చేయడం, అంటే సైనిక రాకపోకలకు సంబంధించి కానీ ఇటు ఆర్మీకి సంబంధించిన కీలక వాహనాలు అటు వెళ్లేందుకు వచ్చేందుకు కూడా దీన్ని వినియోగిస్తూ ఉంటారు. అటువంటి బ్రిడ్జ్ కూడా పేల్చేయడంతో ప్రతీకారంతో రష్యా రగిలిపోతుంది. మొత్తం ఉక్రెయిన్ లో 20% భూభాగాన్ని ఆక్రమించేందుకు రష్యా ప్రయత్నాలు చేస్తుంది. ఆపరేషన్ స్పైడర్ వెబ్ తో రష్యాకు ఉక్రెయిన్ షాకిచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రతీకార దాడి ఉంటుందని రష్యా చెప్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడు ఉక్రెయిన్ పై కూడా దాడులు చేస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్ కూడా భారీగా నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఉక్రెయిన్ ను ఉపేక్షించకూడదనే ఉద్దేశంతో రష్యా ఉంది. రష్యా గడ్డపై మరో దాడి జరిగితే న్యూక్లియర్ అటాక్ వెనకాడబోమని కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరిస్తున్నారు. ఎప్పుడైతే 41 విమానాలకు సంబంధించి ధ్వంసం చేశారో అప్పుడే ప్రతీకార దాడి ఉంటుంది అని చెప్పారు. దానికి సంబంధించి న్యూక్లియర్ దాడులు ఉండబోతున్నాయి అనేది కూడా ఇండైరెక్ట్ గా సంకేతాలు ఇచ్చారు. దానికి సంబంధించి మొత్తం ఒక సమీక్ష కూడా నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది రష్యాలో. కానీ ఇప్పుడు ఇంకా దాడులు అంటే ఒకరిపై ఒకరు ఎత్తులు పై ఎత్తులతో దాడులు చేసుకుంటున్నారు. భీకర యుద్ధం కొనసాగుతుంది. దీని ద్వారా సాధారణ ప్రజలు, సైనికులు చనిపోతున్న పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఈ రెండు దేశాలు కూడా భీకర యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. ప్రజలంతా కూడా భయాందోళనతో అంతా కూడా వారి జీవనం కొనసాగిస్తున్నారు. ఎప్పుడు ఇటువైపు నుంచి ఏమొచ్చి దాడులు ఏ క్షిపణి ఏ డ్రోన్ వచ్చి తమ ఇళ్లపై పడుతుంది, ఎక్కడ పడుతుందో, ఏ విధంగా రోజు గడుస్తుంది అనేది కూడా వారంతా కూడా భయానక జీవితం అనేది ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా కూడా భయానకంగా మారింది. ఇటువంటి సమయంలో అంటే నిమిషం గడుస్తుందా లేదా అని ఆ పొజిషన్ లో ప్రజెంట్ అక్కడ జనజీవనం అనేది కొనసాగిస్తున్నారు సాధారణ ప్రజలందరూ కూడా. కానీ ఇటు ఇరు దేశాలు కూడా ఆధిపత్య పోరు అనేది కొనసాగుతుంది. ఒకరిపై ఒకరి దాడులు ప్రతిదాడులతో ప్రజెంట్ భీకర యుద్ధం కొనసాగుతూ ఉంది. రైట్. అంటే శివ, ఇక్కడ ఓవైపు శాంతి చర్చల ప్రక్రియ ప్రతిష్టంభన కొనసాగుతుంది, మరోవైపు స్పైడర్స్ వెబ్ దాడి తర్వాత ఒకసారిగా రష్యా తేరుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దీంతో అంటే స్పైడర్స్ వెబ్ దాడికి ప్రతీకారంగానే ఇప్పుడు రష్యా ఈ దాడులకు తెగబడుతుంది అనుకోవచ్చా? ప్రస్తుతం ఎంత మేరకు భూభాగంలోకి రష్యా చొచ్చుకొచ్చింది? ఉక్రెయిన్ ఏం చెప్తోంది? ఎట్టి పరిస్థితుల్లోనూ ఉక్రెయిన్ దాడికి ప్రతీకార దాడి ఉంటుంది అనేది ప్రధానంగా ఒక ఉక్రెయిన్ లాంటి దేశం రష్యాపై దాడి చేయడం, దాంట్లో భారీగా ఆస్తి నష్టం జరగడం, దాదాపు $1.5 బిలియన్ నష్టం అనేది మొన్న 41 విమానాలు కానీ ఇతర ఆస్తులకు సంబంధించిన నష్టం అనేది రష్యాకు వాటిల్లింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చూస్తూ ఆషామాషిగా అక్కడ చూస్తూ ఉండడం కానీ అంటే నిర్లక్ష్యంగా వ్యవహరించడం ద్వారా ప్రపంచ దేశాల నుంచి కూడా రష్యా పట్ల చులకనత్వం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అసలు రష్యా అంటే ఏంటి, రష్యా ఆ సత్తా చూపించాలి అనేది కూడా ప్రధానంగా రష్యా ప్రయత్నిస్తోంది. అంటే ఉక్రెయిన్ లాంటి దేశాల దాడిలో ఎంత మేర ఆస్తి నష్టం సంభవించడం కానీ ఆ సైనికులు చనిపోవడం కానీ ఇదంతా కూడా చూస్తూ ఉంటే ప్రపంచ దేశాలకు కూడా చులకనగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి ప్రతీకార దాడి ఉండాల్సి ఉంటే ప్రతీకారంగా దాడి చేస్తామంటూ కూడా రష్యా భావిస్తోంది. ఆ దిశగా కూడా దాడులు చేస్తోంది. అంటే ఒక సంకేతాన్ని అనేది ప్రపంచ దేశాలకు ఇవ్వాలి. ఏమాత్రం తగ్గకుండా రష్యా ఫైట్ చేయగలదు. అంటే ఉక్రెయిన్ లాంటి చిన్న దేశం రష్యాపై దాడి చేస్తున్న నేపథ్యంలో రష్యా వద్ద అత్యాధునిక యుద్ధ సామాగ్రి, టెక్నాలజీ ఉన్న నేపథ్యంలో రష్యాతో పెట్టుకుంటే ఏం జరగబోతుందని చూపించేందుకు రష్యా కూడా సిద్ధమైంది. ఆ దిశగా కూడా బట్ ఇక్కడ శివ అంటే ఇటు బ్రిటన్ కూడా దాదాపు 4.5 బిలియన్ పౌండ్ల విలువ చేసేటువంటి 1,00,000 డ్రోన్లను కూడా తిరిగి ఉక్రెయిన్కు సహాయం చేస్తామంటుంది. అంటే బ్రిటన్ సహాయంతో ఇటు కొన్ని పశ్చిమ దేశాలు కూడా సైనిక సహాయం అందిస్తున్న నేపథ్యంలో మరి ఇప్పుడు రష్యాపై ఉక్రెయిన్ ఏ తరహా మళ్ళీ దాడులు కొనసాగించే అవకాశం ఉందా? మళ్ళీ ప్రతీకార దాడులు ఉండే ఛాన్స్ అనుకోవచ్చా? రైట్. డెఫినెట్ గా ఇప్పుడు ఉక్రెయిన్ అనేది ఇతర దేశాల మీద ఆధారపడి ఇప్పుడు రష్యాపై దాడి చేయాల్సిన పరిస్థితి అయితే ప్రజెంట్ కనిపిస్తున్నాయి. స్వతహాగా ఉక్రెయిన్ కు రష్యాపై దాడి చేసే సామర్థ్యం కానీ అంత సత్తా కానీ ఉక్రెయిన్ లేనట్టు తాజా పరిణామాలు చూడాలి. ఈ నేపథ్యంలో రష్యాపై ఫైట్ చేసేందుకు బ్రిటన్ కానీ ఇతర దేశాలని కూడా సహాయం చేస్తామంటూ కూడా ముందుకు వస్తున్నాయి. కానీ అది ఎంతవరకు నిలకడగా ఉంటాయి, ఎంతవరకు సపోర్ట్ చేస్తారని కూడా
వేచి చూడాల్సింది. అంటే పూర్తి స్థాయిలో రష్యా కనుక ఉక్రెయిన్ పై దాడులు జరిపితే కనుక మొత్తం భూభాగానంతా కూడా ఆక్రమించుకునే అవకాశం ఉంటుంది. ఉక్రెయిన్ తట్టుకోలేదు అనేది కూడా విశ్లేషకులు చెప్తున్నారు. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బ్రిటన్ కూడా కొంత సహాయం అందించేందుకు ముందుకు వస్తున్నప్పటికీ కూడా అది తాత్కాలికమా పర్మనెంట్ గా యుద్ధం ముగిసే వరకు సహాయం చేస్తున్నా, ఒకవేళ బ్రిటన్ కనుక యుద్ధానికి సహకరిస్తే రష్యా రిప్లై ఏ విధంగా ఉంటుంది, పూర్తి స్థాయిలో వారి యుద్ధానికి దింటే కనుక ఉక్రెయిన్ తట్టుకోగలరా లేదని కూడా వేచి చూడాల్సింది. కానీ న్యూక్లియర్ బాంబులకు సంబంధించి న్యూక్లియర్ యాక్షన్ కూడా స్టార్ట్ కాబోతుంది త్వరలో అనేది కూడా అక్కడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి అర్థమవుతోంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద ఉక్రెయిన్ రష్యా వార్కి సంబంధించి తాజాగా రష్యా ప్రతీకార దాడులకు దిగుతోంది. అయితే ఉక్రెయిన్ దగ్గర సరిపడా అత్యాధునిక డ్రోన్ లేకపోవడంతో ఒక్కసారిగా 4.5 బిలియన్ పౌండ్ల విలువ చేసే దాదాపు 1,00,000 డ్రోన్లను కూడా బ్రిటన్ ఉక్రెయిన్కు సహాయం అందిస్తామంటూ ప్రకటిస్తున్నది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ మరొకసారి వరుస దాడులకు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఉక్రెయిన్ దగ్గర సరిపడేటువంటి డ్రోన్లు లేకపోవడం, రష్యాతో పోలిస్తే ఉక్రెయిన్ దగ్గర భారీ ఆయుధ సంపత్తి లేకపోవడం కొంత మైనస్గా మారినప్పటికీ బ్రిటన్ లాంటి దేశాలు, దాంతోపాటు నార్వే, కెనడా లాంటి దేశాలు సైనిక సహకారాన్ని అందిస్తామంటూ ముందుకొస్తున్న నేపథ్యంలో రష్యా కూడా దీన్ని ఏమాత్రం ఖాతరు చేయలేదు, పట్టించుకోవట్లేదు. అంతేకాదు రష్యా తన దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడంతో పాటు మరోవైపు తమ అధ్యక్షుడిపై చేసినటువంటి దాడులను సహించేది లేదంటూ ప్రతీకార దాడులకు దిగుతుంది. మరోవైపు స్పైడర్స్ వెబ్ పేరుతో ఉక్రెయిన్ చేసినటువంటి దాడులతో ఒక్కసారిగా ఊహించని పరిణామంతో ఉక్కిరి బిక్కిరైన రష్యా ఇప్పుడు ప్రతీకార దాడులకు దిగుతోంది. ప్రధానంగా ఉక్రెయిన్ వైపు నుంచి వస్తున్నటువంటి దాడులకు ప్రతీకారంగానే దాదాపు 20 కిలోమీటర్ల మేర ఉక్రెయిన్ భూభాగంలోకి చొచ్చుకొని వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే యుద్ధం ప్రారంభమైన తొలినాల్లో దాదాపు ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపంలో చుట్టుముట్టి ఆ ప్రాంతాన్ని ఆక్రమించినంత పనిచేసిన రష్యా తర్వాత కాస్త వెనక్కి తగ్గింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు మరింత ముందుకు దూసుకెళ్లే అవకాశాలే కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఉక్రెయిన్ చేసినటువంటి డ్రోన్ దాడులతో రష్యా చాలా ధీటుగా స్పందిస్తోంది. ఇక అవసరమైతే మరొకసారి ఉక్రెయిన్ తమ భూభాగంపై దాడి చేస్తే కనుక ఈసారి న్యూక్లియర్ వార్ హెడ్లను ప్రయోగిస్తామంటూ రష్యా చాలా ఖరాఖండిగా చెప్తోంది. అవసరమైతే అణుదాడికి కూడా వెనుకాడబోమంటూ రష్యా చెప్తున్నాం. ఇప్పుడు కొన్ని పశ్చిమ దేశాలను ఉక్రెయిన్తో పాటు దానికి సహాయం అందిస్తున్న దేశాలకు కూడా ఆందోళన కలిగిస్తుంది. చూడాలి మరి భవిష్యత్తులో ఇంకా ఇటు శాంతి చర్చలంటూనే ఉక్రెయిన్ రష్యా పరస్పరం దాడులు కొనసాగిస్తున్న వేళ ఈ పరిణామాలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయని మాత్రం అంతర్జాతీయంగా ఉత్కంఠ రేపుతోంది.